మన ఇస్రో చంద్రయాన్-3 మిషన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి వరల్డ్ మొత్తం మన దేశం గురించి మాట్లాడుకునేలా చేసింది. చాలా తక్కువ బడ్జెట్ తో కేవలం 615 కోట్లతో ఈ చంద్రయాన్-3 మిషన్ ని కంప్లీట్ చేసి మూన్ మీద అడుగుపెట్టి విజయం సాధించింది. మూన్ మీదకి చేరుకున్న అతి తక్కువ దేశాల్లో మన ఇండియా కూడా ఒకటి. ఇప్పుడు ఇస్రో ఇంకొక అడుగు ముందుకు వేసి మిషన్ ఆదిత్య L1 ని స్టార్ట్ చేసింది. ఈ ఆదిత్య L1 ని ఆదిత్య లాగ్రెంజ్ పాయింట్ 1 అని అంటారు. ఈ ఆదిత్య L1 మిషన్ గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆదిత్య L1 అనే స్పేస్ క్రాఫ్ట్ సన్ ని స్టడీ చేస్తుంది. అయితే చంద్రయాన్-3 లాగా చంద్రుడిపై ల్యాండ్ అయినట్టు ఆదిత్య స్పేస్ క్రాఫ్ట్ సన్ పై ల్యాండ్ అవ్వలేదు. ఎందుకంటే శాటిలైట్స్ అనేవి సన్ దగ్గర దాకా వెళ్తే సూర్యుని మీద ఉండే దాదాపు 1,50,00,000 డిగ్రీస్ టెంపరేచర్ కి ఏ వస్తువైనా కాలిపోవాల్సిందే. సో కొంచెం దూరం నుంచి సూర్యున్ని మనం ఆదిత్య ద్వారా పరిశీలిస్తాం. ఈ మిషన్ గనక సక్సెస్ అవుతే సూర్యుని దశలోకి చేరుకున్న 4వ దేశంగా మన ఇండియా నిలుస్తుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, యూరోప్ మాత్రమే ఇలాంటి మిషన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాయి. మనం కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తే ఇండియా 4th కంట్రీ అవుతుంది. అయితే ఇతర దేశాల బడ్జెట్ తో పోలిస్తే మన బడ్జెట్ చాలా తక్కువ. 400 కోట్లతో స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ 2 సెప్టెంబర్ 2023 11:50 AM కి శ్రీహరికోట నుంచి లాంచ్ అయింది. ఈ ఆదిత్య L1 మిషన్ కోసం PSLV C-57 అనే రాకెట్ ని యూజ్ చేశారు. దాని లోపల ఉండే ఆదిత్య L1 శాటిలైట్ బరువు 1500 kgలు. ఆదిత్య L1 యొక్క డెస్టినేషన్ లాగ్రెంజ్ పాయింట్ 1. ఈ లాగ్రెంజ్ పాయింట్ 1 భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. L1 పాయింట్కి రీచ్ కావడానికి మనకు 4 నెలల టైం పడుతుంది. అసలు ఈ లాగ్రెంజ్ పాయింట్ 1 అంటే మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. స్పేస్లో ఏ రెండు మ్యాసివ్ ఆబ్జెక్ట్స్ అయినా, ఎగ్జాంపుల్ సన్ మరియు ఎర్త్ని తీసుకుందాం. ఈ రెండింటికి గ్రావిటేషనల్ పవర్ ఉంటుంది. అంటే ఏ ఆబ్జెక్ట్ అయినా లైక్ శాటిలైట్ లాంటివి ఈ హెవీ మాస్ ఆబ్జెక్ట్స్ దగ్గరగా వస్తే సన్ ఎర్త్ గ్రావిటీ ఎఫెక్ట్ అనేది ఆ శాటిలైట్ని తన దిశగా పుల్ చేస్తుంది. అటు సన్ గ్రావిటీ ఇటు ఎర్త్ గ్రావిటీ పుల్ పవర్ అనేది ఈక్వల్గా ఉన్న ప్లేస్లో ఆ శాటిలైట్ అటు సన్కి గానీ ఇటు ఎర్త్కి గానీ అట్రాక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా సన్ మరియు ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈక్వల్గా ఉండి ఆ శాటిలైట్ పై ఈక్వల్ గ్రావిటీ ఎఫెక్ట్ ఉంచి ఆ శాటిలైట్ని స్పేస్లో స్టేబుల్గా ఉంచే పాయింట్నే లాగ్రెంజ్ పాయింట్ అని అంటారు. ఇలా మనకి టోటల్గా 5 లాగ్రెంజ్ పాయింట్స్ ఉన్నాయి. అవే L1, L2, L3, L4, L5. పాయింట్స్లో ఉండే ఏ శాటిలైట్ అయినా ఎప్పుడూ అదే పొజిషన్లో ఉంటుంది. దానివల్ల శాటిలైట్లో చాలా ఫ్యూయల్ సేవ్ అవుతుంది. అయితే మిగతా అన్ని లాగ్రెంజ్ పాయింట్స్తో పోలిస్తే L1 లాగ్రెంజ్ పాయింట్ అనేది అటు సన్కి ఇటు ఎర్త్కి దగ్గరగా ఉంటుంది. మిగతా పాయింట్స్ లైక్ L3 సన్కి ఎర్త్కి చాలా దూరంగా ఉంటుంది. L2 పాయింట్ వల్ల సన్ని స్టడీ చేయడంలో మనకి యూజ్ లేదు. ఎందుకంటే ఈ పాయింట్స్ ఎర్త్కి అడ్డుగా సన్కి దూరంగా ఉన్నాయి కాబట్టి. ఇక L4, L5 పాయింట్స్ కూడా మనకి చాలా దూరంగా ఉంటాయి. సో సన్ని స్టడీ చేయాలంటే ఈ L1 పాయింట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకే ఆదిత్య స్పేస్ క్రాఫ్ట్కి L1 అనే ట్యాగ్ వచ్చింది. అసలు ఈ ఆదిత్య L1 మిషన్ ఎందుకు, సూర్యుడి దగ్గర ఈ శాటిలైట్ ఏం టెస్ట్ చేస్తుంది, ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మిషన్కి మెయిన్ రీజన్స్ ఇది సూర్యుడి పుట్టుక, సూర్యుడి ఉపరితలంపై వాతావరణాన్ని పరిశీలించడం, సూర్యుడి నుండి విడుదలయ్యే సౌరగాలులను పరీక్షించడం, అలాగే సూర్యునిపైన ఉండే లేయర్స్ అయిన ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ అండ్ కోరానల్ లేయర్స్ ని అబ్జర్వ్ చేయడం, అసలు సూర్యుడు ఎప్పుడు పుట్టాడు, ఆ ప్రాసెస్ ఎగ్జాక్ట్ గా ఎలా జరిగింది, ఎన్ని వేల కోట్ల ఇయర్స్ నుండి సూర్యుడు ఉనికిలో ఉన్నాడు, అసలు సూర్యుని లోపల ఉండే ఎగ్జాక్ట్ గ్యాసెస్ ఏంటి, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ కి సమాధానాలు ఈ ఆదిత్య L1 మిషన్ కనిపెడుతుంది. అలాగే ముఖ్యంగా సూర్యుడి యొక్క కోరోనాల్ లేయర్. ఇది సూర్యుని ఉపరితలం నుండి మొదలవుతే దాదాపు స్పేస్లో కొన్ని లక్షల కిలోమీటర్స్ వరకు ఈ కరోనా లేయర్ ఉంటుంది. నిజానికి సన్ సర్ఫేస్ పై కన్నా ఈ కరోనా లేయర్లోనే హై టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. దానికి రీజన్ ఇప్పటి వరకు సరిగ్గా తెలీదు. మన ఆదిత్య స్పేస్ క్రాఫ్ట్ ఆ రహస్యాన్ని కనుక్కుంటుంది. ఇక ఫోటోస్పియర్, ఇది మనకు కనబడే విజిబుల్ సర్ఫేస్ ఆఫ్ ద సన్. సూర్యుడి యొక్క సర్ఫేస్ ఎలాంటి కండిషన్స్తో ఉందో తెలుసుకోవటం. క్రోమోస్పియర్ అంటే కొరోనాల్ లేయర్కి ఫోటోస్పియర్ లేయర్కి మధ్యన ఒక ట్రాన్స్పరెంట్ లేయర్. ఈ 3 లేయర్స్ని ఆదిత్య స్పేస్ క్రాఫ్ట్ అబ్జర్వ్ చేస్తుంది. అండ్ సన్ నుంచి వచ్చే హెవీ హీట్ వేవ్స్, సైక్లోన్స్ని కూడా ఇది నిరంతరం గమనిస్తూ ఉంటుంది. అయితే ఆదిత్య L1 ఎప్పుడు సన్ దిశగా ఒక ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటుంది కాబట్టి ఇది సన్ వెనకాల అంటే సన్ని టోటల్గా స్టడీ చేయకుండా సన్లో ఎర్త్ దిశగా ఉండే ఒక పార్ట్పై మాత్రమే రీసెర్చ్ చేస్తుంది. ఇది వర్కౌట్ అవుతే మిగతా పార్ట్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తారు. ఈ ఆదిత్య L1 స్పేస్ క్రాఫ్ట్లో మొత్తం 7 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనోగ్రాఫ్. ఇది కొరోనల్ లేయర్ ఇమేజెస్ ని తీస్తుంది. అలాగే కొరోనల్ లేయర్ నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ని అబ్జర్వ్ చేస్తుంది. సెకండ్ వన్ సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్. ఇది ఫోటోస్పియర్ అండ్ క్రోమోస్పియర్ యొక్క ఇమేజెస్ తీస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. ఈ డివైస్ సన్ యొక్క సాఫ్ట్ లైట్ ని ఇమేజెస్ తీస్తుంది. ఫోర్త్ వన్ హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. ఈ డివైస్ సన్ యొక్క హార్డ్ లైట్ ని ఇమేజెస్ తీస్తుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్. ఇది L1 పాయింట్ దగ్గర సన్ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది, అలాగే సన్ నుండి వచ్చే షాక్ వేవ్స్ ని స్టడీ చేస్తుంది. సిక్స్త్ వన్ ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య. ఇది L1 పాయింట్ దగ్గర సన్ విండ్స్ నుండి వచ్చే ఎలక్ట్రాన్స్, అయాన్స్ అండ్ అదర్ పార్టికల్స్ ని స్టడీ చేస్తుంది.
ఇక ఫైనల్ గా 7th వన్ వచ్చేసి అడ్వాన్స్డ్ ట్రై యాక్సియల్ హై రిజల్యూషన్ డిజిటల్ మ్యాగ్నెటోమీటర్స్. అండ్ ఇది L1 పాయింట్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని స్టడీ చేస్తుంది. ఇలా ఈ 7 ఇన్స్ట్రుమెంట్స్ తో మన ఆదిత్య L1 సన్ మీద రీసెర్చ్ చేసి డాటా పంపిస్తుంది. ఇలా పంపించిన డాటా ద్వారా మన ఫ్యూచర్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయి. అసలు ఈ మిషన్ వల్ల యూజ్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. సన్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్. ఆ సన్లో ఉండే సీక్రెట్స్ ని మనం మొత్తం ఫైండ్ అవుట్ చేస్తే మనకి సన్తో పాటు సోలార్ సిస్టమ్ అండ్ గ్యాలక్సీ గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయి. అలాగే సోలార్ సిస్టంలో ఇతర ప్లానెట్స్ మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు మనకి ఆ ప్లానెట్స్ మీద వెదర్ ఎలా ఉండొచ్చు, హీట్ ఎలా ఉండొచ్చు, లోపల గ్యాసెస్ ఎలా ఉండొచ్చు అనే ఈ విషయాలపైన మనకు ఒక అంచనా వస్తుంది. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మనం ఫ్యూచర్లో మిషన్ స్టార్ట్ చేయడానికి ఒక దారి దొరుకుతుంది. సో ఫ్యూచర్లో వేరే ప్లానెట్స్ లేదా సోలార్ సిస్టమ్ అవతల ఇతర స్టార్స్ మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఈ డాటా యూజ్ అవ్వచ్చు. అండ్ మెయిన్లీ సన్ యొక్క పుట్టుక ఎప్పటి నుంచి మొదలైంది, దాని హిస్టరీ ఏంటి, సైంటిఫిక్గా సన్లో ఇంకేం దాగి ఉన్నాయి అనేది మన రీసెర్చ్ ద్వారా తెలుసుకోవచ్చు. సన్ నుంచి వచ్చే హెవీ హీట్ వేవ్స్, సోలార్ విండ్స్ చాలా డేంజర్. ఆ హీట్ వేవ్స్ మన ఎర్త్ దాకా వచ్చినా ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆపగలదు. కానీ స్పేస్లో ఉండే శాటిలైట్ని, అదర్ స్పేస్ క్రాఫ్ట్స్ని ఈ హీట్ వేవ్స్ డ్యామేజ్ చేస్తాయి. వాటి వల్ల స్పేస్ క్రాఫ్ట్స్తో పాటు ఎర్త్ మీద ఉన్న అదర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా నాశనం అవుతాయి. కొన్ని లక్షల కోట్ల నష్టం వస్తుంది. ఈ ఎక్స్పెరిమెంట్ గనక వర్కౌట్ అయితే ఆ హీట్ వేవ్స్ నుంచి ప్రొటెక్ట్ చేసేలా మన శాటిలైట్స్ని తయారు చేసుకోవచ్చు. అలాగే భారీగా డ్యామేజ్ అవ్వకుండా మన ఎర్త్పై ఎలక్ట్రానిక్స్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు. అండ్ సన్ గురించి, సోలార్ సిస్టమ్ గురించి తెలుసుకోవచ్చు. సో హోప్ ఇట్ విల్ వర్క్ అండ్ అగైన్ ఇస్రో మేడ్ హస్ ప్రౌడ్ అని అనుకుంటున్నా. సో గైస్, ఇది ఇవాళ వీడియో. తెలుసుకున్నారుగా ఆదిత్య L1 గురించి. మీ గనుక మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.